పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 వాక్యాలు మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖన ప్రకారం, అండర్లైన్ చేసుకోండి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. లేఖనం అనేది గుర్తుపెట్టుకోండి, లేఖన ప్రకారం. అలాగే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడిను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడిను, అతడు జయించుటకు వెళ్ళెను. మరలా చదువుతున్నాను 2వ వచనం. మరియు నేను చూడగా, యోహాను చూస్తా ఉన్నాడు పరలోకంలో ఉండి, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడిను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడిను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ తెల్లని గుర్రాన్ని గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఆ తెల్లని గుర్రము ఎవరు అనేది పౌలు అంటాడు. ఇందాక మనం చదువుకున్న మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో లేఖనముల ప్రకారము. ప్రపంచంలో దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి మత గ్రంథాలు ఉన్నాయి. ఏ మతానికి ఆ మతానికి, ప్రతి మతానికి వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళ గ్రంథాల్లో వ్రాయబడినటువంటి లేఖనాలు ఉన్నాయి. లేఖనాలు వాటిని వాళ్ళు నమ్ముతారు. మనం ఉన్నాం, మన పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడింది, ఇందులో కొన్ని లేఖనాలు ఉన్నాయి, వాటిని మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ఇస్లాంస్ ఉన్నారు, ఇస్లాం మతస్థులు, వాళ్ళ ఖురాన్ ఉంది, అందులో వ్రాయబడినటువంటి లేఖనాలు వాళ్ళు ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. బౌద్ధిస్టులు ఉన్నారు కదండి, హిందువులు ఉన్నారు, రకరకాలైనటువంటి మతస్థులు ఉన్నారు భూమి మీద ఆకాశం క్రింద. మరి వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ గ్రంథాలలో వ్రాయబడిన లేఖనాలను వాళ్ళంతా ఏం చేస్తూ వస్తున్నారు? నమ్ముతూ ఉన్నారు. ప్రతి గ్రంథంలో కూడా, ప్రతి మత గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి కదండి. ప్రతి మత గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. అంటే ప్రవచనం అంటే ఏంటి? ఇక ముందు ఏం జరగబోతుందో అది ముందుగానే వ్రాసి పెట్టారు. అవునా కదా? ఇక ముందు ఏం జరగబోతుందో దాన్ని ముందుగానే వ్రాసి పెట్టారు. అయితే వాటిని వాళ్ళు నమ్ముతారు, వ్రాసి పెట్టిన వాటిని నమ్ముతారు. అయితే ఏ లేఖనాలు నెరవేరుతాయో అది సత్య గ్రంథం. ఏ లేఖనాలు, ఏ మత గ్రంథం అందు ఏ లేఖనాలు నెరవేరుతాయో దాన్నే సత్య గ్రంథం అంటారు. ఏ గ్రంథంలో లేఖనాలు నెరవేరవో అది సత్య గ్రంథం కానే కాదు. బైబిల్ అనేది సత్య గ్రంథం అనేది అని మనం ఎలా తెలుసుకోగలం? బైబిల్ అన్ని మత గ్రంథాలు మాదే కరెక్ట్ అండి, మాదే కరెక్ట్ అంటారు. అయితే ఏ మత గ్రంథంలో ప్రవచనాలు లేఖనాలు నెరవేరుతాయో దాన్ని సత్య గ్రంథం అంటారు. మనం బైబిల్ గ్రంథం సత్య గ్రంథం అని మనం నమ్ముతాము. నేనే సత్యం అంటున్నాడు, నా మాటలు సత్యం అంటున్నాడు. కాబట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథం సత్య గ్రంథము అని మనం ఎలా తెలుసుకోగలం అని అంటే, వాటిలో 100 ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 100 లేఖనాలు లేక ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఒక్కొక్కటి మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని నెరవేరవలసి ఉన్నాయి, నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధారం ఏంటి? లేఖనం. దాన్ని నమ్మితే మనం పరలోకానికి వెళతాం. కాబట్టి మన కళ్ళ ముందే కొన్ని ఈ లేఖనాలు లేక ప్రవచనాలు నెరవేరుతూ వస్తున్నాయి. ఉదాహరణకి 1, 2 మనము ఏ లేఖనం నెరవేరిందో చూద్దాం. మనము మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? యేసుక్రీస్తు జన్మిస్తాడు. అయితే ఎక్కడ జన్మిస్తాడు అంటే బెత్లెహేములో జన్మిస్తాడు. క్రీస్తుకు పూర్వమే 580 సంవత్సరాల క్రితమే మీకా ప్రవక్త దాన్ని ప్రవచనంగా వ్రాసాడు. లేఖనం అది అంటారు. ముందుగా ఎప్పుడో నెరవేర్చబడబోయేదాన్ని ముందుగా వ్రాసి పెట్టిందే లేఖనం అంటారు. పౌలు అంటున్నాడు, లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు మృతి చెందాడు, లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు 3వ దినాన తిరిగి పునరుద్ధరణుడై లేచాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోతాడు, తిరిగి లేస్తాడు అనేది లేఖనం లేక ప్రవచనం. అవన్నీ కూడా ఎక్కడ వ్రాయబడ్డాయి? మీరు యోగ గ్రంథానికి వెళ్లి చదువుకోండి, సంఖ్యాకాండంలోకి వెళ్ళండి. పరిశుద్ధ పాత నిబంధనలో ఆయా చోట్ల యేసుక్రీస్తు జన్మిస్తాడు, మరణిస్తాడు, ఆయన తిరిగి పునరుద్ధరణుడై యోగంటాడు, నా శరీరం చీకిపోయినా కానీ నా మట్టుకు నేనే ఆయనను సజీవుడిగా చూస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు కదండి. కాబట్టి లేఖనాలు అక్కడ వ్రాయబడ్డాయి. అది ఎక్కడ నెరవేరాయి? లూకా సువార్తలో నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు నరుడిగా జన్మించాడు, పశువుల పాకలో ఆయన తొట్టిలో పెట్టబడ్డాడు అని మాటలు ఆమె దేవుని స్తోత్రాలు. కాబట్టి కొన్ని 100 సంవత్సరాలకు పూర్వమే లేఖనాలు ఇక ముందు ఏమి నెరవేరుతాయో వాటి గురించి వ్రాయబడ్డాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, యేసుక్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు? ప్రపంచం ఉందండి. ప్రపంచంలో ఆయన ఎక్కడ జన్మిస్తాడు? ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ఖండంలో జన్మిస్తాడు? అక్కడ వ్రాయబడి ఉంది. క్రీస్తు పూర్వం 580 సంవత్సరాల క్రితమే మీకా అనే ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన వ్రాసాడు. ఎక్కడ జన్మిస్తాడు? బెత్లెహేము అనే ఒక గ్రామంలో జన్మిస్తాడు. అయితే జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో నక్షత్రం వెలవటం చూసి ఎవరో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి భూమి మీద జన్మించాడు అని వాళ్ళు ఆయన చూడటానికి, పూజించి ఆరాధించడానికి ప్రయాణం కట్టారు.
ఆయన యొద్ద చేరుకుంటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు వాళ్ళు ఆయనను వెతుక్కుంటూ, అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రం వాళ్ళకంటే ముందుగా ఏం చేస్తూ వచ్చింది, వాళ్ళని నడిపిస్తూ ఉంది. వాళ్ళ నక్షత్రాన్ని అనుసరిస్తూ వెంబడిస్తూ వెళ్ళారు. కానీ అది ఎటు చూపిస్తుంది? నక్షత్రం బెత్లెహేముకు చూపిస్తుంటే వీళ్ళు మేము జ్ఞానంలో కదా, రాజులకు రాజుగా పుట్టినవాడు స్టేట్ హెడ్ క్వార్టర్ లో యెరూషలేములో ఉండాలి కదా, ఈ నక్షత్రం ఏంటి మమ్మల్ని తప్పుగా రాంగ్ రూట్ లో నడిపిస్తుంది అని మానవ బుద్ధిని, మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఏం చేశారు అంటే యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. పోయి ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారు? హేరోదు రాజును అడుగుతున్నారు. అయ్యా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేసరికి ఒక్కసారి హేరోదు కలవరపాటు గురయ్యాడు. కలవరపాటు గురయ్యి లోపల కుయుక్తులు పెట్టుకుని ఆయన ఎక్కడ పుట్టాడో మీరు కనుగొని నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని లోపల మనసు పెట్టుకుని పైగా ఇట్లా పెట్టి శాస్త్రులను పిలిచాడు. శాస్త్రాలు ఎరిగినటువంటి వారు, ధర్మశాస్త్రం అంతా లేఖనాలు ఎరిగినటువంటి వారు శాస్త్రులను పిలిపించి ఈ యొక్క క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అని వాళ్ళని అడిగితే వాళ్ళు లేఖనాలన్నీ తిరిగేసి వాళ్ళు అన్నారు, యూదయ బెత్లెహేములో జన్మిస్తారు అన్నాడు. కాబట్టి దీన్ని తెలుసుకొని హేరోదు రాజు ఏం చేశాడు, నేను తప్ప వేరొక రాజు ఉండడానికి వీల్లేదు కాబట్టి కాలజ్ఞానాన్ని ప్రకారం కనుగొని వాళ్ళు బయలుదేరింది ఇక్కడికి వచ్చింది. కాబట్టి 2 సంవత్సరాలు అయి ఉంటుంది ఆ శిశువు పుట్టి అని. ఇప్పుడు ఏం చేశాడు, బెత్లెహేము, రామ ఆ పరిసర ప్రాంతం అంతటి కూడా మరి 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగ శిశువులందరినీ కూడా సంహరించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే యూదా బెత్లెహేములో జన్మిస్తాడని వ్రాయబడి ఉంది. శాస్త్రులు వచ్చి హేరోదు రాజుకి బెత్లెహేములోనే జన్మిస్తాడని మీకా గ్రంథంలో వ్రాయబడి ఉందని చెప్పారు. ఆయన కూడా ఎక్కడ జన్మించాడు అంటే చెప్పండి, బెత్లెహేములోనే. సహజంగా ఈమె ఎక్కడుంది? యేసు తల్లి అయినటువంటి మరియా నజరేతు పట్టణంలో ఉంది. ఒకానొక రోజు సాయంకాలన సంధ్య వేళలో ఆమె కూర్చున్నటువంటి గదంతా కూడా వెలుగుతో నింపబడింది. ఆమె ఉలికిపడింది, ఆశ్చర్యపడింది. చూస్తా ఉండగా దేవదూత ప్రత్యక్షమై, మరియా, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటే ఆయనకి యేసు అనే పేరు పెట్టాలి అంటే దేవుడైన గర్భంలో జన్మిస్తున్నాడనేసరికి ఆమెకి సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. అంతలోనే తేరుకొని, నేను పురుషుని ఎరగందాన్ని కదా, నేను కన్యకను కదా, నాకు వివాహం కాలేదు కదా, కాబట్టి నేను ఎలాగో గర్భవతిని అవుతాను అని చెప్పినప్పుడు దేవదూత అంటున్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు ఆ సంతోషం అవధులు లేదు ఆమెకి. అంతలోనే ఆమె గర్భం దాల్చింది. ఆమె నెలలు నిండుతూ ఉంటే ఇందులో ఆమె ఎక్కడుంది? నజరేతు అనే పట్టణంలో ఉంది. కానీ ప్రవచనం లేక లేఖనం, మీకా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ ప్రవచనం లేక లేఖనం ఏమని వ్రాయబడి ఉంది? బెత్లెహేములోనే క్రీస్తు జన్మిస్తాడు అని. ఇది ఎలా సాధ్యమంటే ఇది దేవునికి సమస్తము, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. రోమా చక్రవర్తి అనేటువంటి ఔగుస్తు ఒక ప్రకటన చేశాడు. ఎందుకంటే రాజా, ఈ మనుషులందరూ ఆయనకు ఉన్నటువంటి కోశాధికారి, అంటే ఆయన ఏమంటారు, ఫైనాన్స్ మినిస్టర్ అని అన్నాడు. వీళ్ళందరూ ఎక్కడ అక్కడ వాళ్ళు జన్మించిన స్థలాలు ప్రజాసంఖ్య వ్రాయించుకొని అక్కడ పన్నులు కట్టాలని కనుక మరి మనం కనుక ప్రకటించినట్లయితే మన దేశం, మన ప్రపంచం అంతా కూడా మరి ధనవంతులుగా తొలతూగవచ్చు అనేసరికి ఓహో ఇదేదో చాలా బాగుంది ఆలోచన అని విన్న వెంటనే ఆ యొక్క శాసనాన్ని పుట్టించి ప్రపంచం అంతా దండోరు వేయించారు. ఇప్పుడు ఆమె ఎవరితో మరి ప్రదానం చేయబడింది అంటే దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి యోసేపుతో ప్రదానం చేయబడింది. దావీదు ఎక్కడవాడండి? సమూయేలు గ్రంథంలో, మొదటి గ్రంథంలో అక్కడ ఆ చిన్నవాడు ఎవరయ్యా? ఆ చిన్నవాడు ఎవరు? గొలియాతును హతమార్చాడు అని అంటే ఆయన యోవాబు అంటున్నాడు. యోవాబు కాదు, ఆయన అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే యోదా బెత్లెహేము వాడైనటువంటి యెషై కడమటి కుమారుడయ్యా అంటున్నాడు కదా. దావీదు ఎక్కడవాడు? యోదా బెత్లెహేము. కాబట్టి దావీదు వంశంలో నుండి పుట్టినటువంటి ఆ యొక్క యోసేపుతో మరియకు ప్రదానం చేయబడింది. ఇప్పుడు వాళ్ళు జన్మించిన స్థలానికి వెళ్ళి ఏం చేయాలి? ఆయనతో ప్రదానం చేయబడినటువంటి మరి మరియ కూడా అక్కడ పేరు నమోదు చేయించుకొని అక్కడ పన్నులు కట్టవలసి ఉంది. ఇది విన్న వెంటనే ఆమె నిండు చూలాలు గాడిద మీద ఎక్కించుకొని ఆయన ప్రయాణం కట్టి 90 మైళ్ళ దూరం కదండి, నజరేతు నుండి ఆ యొక్క యూదా బెత్లెహేముకు 90 మైళ్ళు. మరి ఆ లేఖలో నెరవేర్పు కోసం అక్కడికి వెళ్లి పేరు నమోదు చేయించుకున్నారు. అంతలోనే ఆమె ప్రసూతి దినాలు నిండుగా అయిపోయాయి. ఆమెను మరి ప్రసూతి చేయడానికి అన్ని చోట్ల తిరిగారు. అక్కడ చోటు లేనందున ఆమె అక్కడ పశువుల పాకలో, అంటే సత్రంలో కూడా స్థలం లేనందున ఆమె ఎక్కడ కన్నదో తెలియదు కానీ శిశువుని తీసుకుని వచ్చి ఆ పశువుల పాకలో తొట్టిలో వరుండ పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుని ఎక్కడ కన్నది ఆమె? యేసు ఎక్కడ జన్మిస్తాడని లేఖనం చెప్తుంది, ప్రవచనాలు చెప్తున్నాయి. అది ఎక్కడ నెరవేరింది అంటే లేఖనం ఎక్కడైతే వ్రాయబడి ఉందో అది నెరవేర్పు ఎక్కడ జరిగింది. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే ఈ మాటలో బైబిల్ గ్రంథము సత్య గ్రంథము అని మనం ఎలా తెలుసుకుంటాము అంటే మనం ఈ ప్రవచనాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి, లేఖనాలన్నీ కూడా మన కళ్ళ ముందే నెరవేర్పు జరుగుతున్నాయి. ఉదాహరణకి తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక కదండి, మరి 4వ అధ్యాయము
మనము 13వ వచనం నుండి 18వ వచనం వరకు, అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి 53 వచనాల వరకు, ఈ రెండు లేఖనాలు అంటే ప్రవచనాలు, ఇవి నెరవేర్పు జరగలేదు. అక్కడ రెండు చోట్ల కూడా ఏమని లేఖనం రాయబడి ఉంది, ప్రవచనం రాయబడి ఉంది అంటే పరిశుద్ధులు చనిపోయినా కానీ తిరిగి లేస్తారు. యేసు ప్రభు పరలోకం అంతా ఖాళీ చేసి దేవదూతలు తీసుకొని ఆయన ఆకాశ మండలానికి వస్తాడు. ఆకాశ మండలానికి వచ్చినప్పుడు వారితో పాటు మరి వస్తూ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధుల ఆత్మలు వెంట పెట్టుకొని వస్తాడు. వస్తూ ప్రధాన దూతను కూడా వెంట పెట్టుకుని వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రధాన దూత ఏం చేస్తాడు, కడపటి బోర ఊదుతాడు కదండి. ప్రధాన దూత ఏం చేస్తాడు, 7వ బోర, చివరి బోర, కడపటి బోర ఊదుతాడు. అది ఊదినప్పుడు ఆ స్వరాన్ని ఎవరు వింటారు, చనిపోయినటువంటి పరిశుద్ధులు, బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు వింటారు. కాబట్టి చనిపోయిన పరిశుద్ధులు ఎక్కడెక్కడికి వాళ్ళ శరీరం శవం మట్టి కొట్టుకుని పోయినా అక్కడ సమాధుల్లో గెదరై ఆ శరీరాలు లేపబడుతూ ఉండగా యేసు ప్రభు వెంట పెట్టుకొచ్చినటువంటి వాళ్ళ పరిశుద్ధుల ఆత్మల్ని వాళ్ళ శరీరాల్లోనికి పంపించినప్పుడు వాళ్ళ శరీరం వాళ్ళ ఆత్మ సమాధుల్లో నుండి లేస్తూ ఉండగా బ్రతికున్నటువంటి పరిశుద్ధులు వీళ్ళు కలిసి పరలోకానికి కొనుగోబడతారు అని ఈ లేఖనం వ్రాయబడి ఉంది. ఇప్పటి వరకు నెరవేరిందా ఈ ప్రవచనం? నెరవేరిందా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వరకు, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50 నుండి 53 వచనాల వరకు, ఈ రెండు వచనాలలో పౌలు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడో, క్రీస్తు శకం 66వ సంవత్సరంలో చనిపోవడానికి 2 సంవత్సరాలు ముందు ఆయన గలతీ పట్టణంలో ఉండి ఈ లేఖనాలు వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొరింథీ తెస్సలోనికీయుల పట్టణానికి వెళ్ళాడు. అక్కడ 19 రోజులు అక్కడ ఉన్నాడు, సువార్త ప్రకటించాడు, అనేకులకు బాప్తిస్మం ఇచ్చాడు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి అక్కడ ఒక సంఘం కట్టాడు. అక్కడ యేసు ప్రభు యొక్క పుట్టుక, జన్మం, జీవితం, మరణం, ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు మరణం వస్తాడు, ఆయన రాకడకు వచ్చినటువంటి మాటలన్నీ 19 రోజుల్లోనే ఆ సమస్తాన్ని ఆయన ప్రకటించి యేసు ప్రభు త్వరగా వస్తాడు కాబట్టి మిమ్మల్ని కొనిపోతాడు, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ప్రకటించి ఆ పై ప్రదేశాలకు వెళ్ళిపోయాడు. అంతలోనే ఆ పట్టణం మరి తెస్సలోనికీయులకు రాసిన ఆ యొక్క పట్టణంలో వాళ్ళ పిల్లల్లో కొంతమంది చనిపోయారు. చనిపోతే అయ్యో ఇదేంటి ఇలా జరిగింది కదండి, ఇలా జరిగిందేంటి, యేసు ప్రభు వస్తాడు మమ్మల్ని కొనిపోతాడు పరిశుద్ధులు అన్నారు, ఇంతలో మా పిల్లోడు చనిపోయాడు, మరి వాడి పరిస్థితి ఏంటి అని అక్కడ సంఘంలో కలవరం రేగేసరికి ఇదే మాటలో అక్కడ సంఘంలో కొంతమంది ఏం చేశారు, పౌలు గారికి లేఖ రాశారు. ఏమండి పౌలు గారు, ప్రభు వస్తాడు సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని కొనిపోతాడన్నారు, ఇందులో మా పిల్లోడు చచ్చిపోయాడు కదయా, ఏంటి పరిస్థితి అంటే ఆయన మాటలు రాస్తూ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాల వరకు ఆ వ్రాసినటువంటి మాటలు, మీ పిల్లోడు చనిపోయినా మీరు చనిపోయినా ఆయన వచ్చినప్పుడు తిరిగి మిమ్మల్ని బ్రతికిస్తాడు, బ్రతికుండా వాళ్ళు చనిపోయిన వాళ్ళు కలిసి పరలోకానికి కొనిపోబడతారనేసరికి ఇంతలో ధైర్యం వచ్చేసింది. అంతలోకి ఆ సంఘంలో కొంతమంది చొరబడి లేదు యేసు ప్రభు ఎప్పుడో వచ్చాడు, పరిశుద్ధుల సంఘం అంతా కొనుక్కోబడింది, మీరు విడవబడ్డారు అని చెప్పి కలవరం రేపారు. అప్పుడు ఇదేంటి ఇట్లా జరిగింది, పౌలు గారు మాట చెప్పాడు, వీళ్ళు చేసి చూడబోతున్నా ఇట్లా చెప్తున్నారు, కలవరపాటు గురయ్యి వాళ్ళు ఆయనకు లేఖ రాసేసరికి ఆయన యేసు ప్రభు రాలేదు, యేసు ప్రభు రావాలి అంటే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2, 3, 4 వచనాల మాటలు, యాంటీ క్రైస్ట్ అనేవాడు నాశనకరమైన వస్తువు, హేయ వస్తువు, వెళ్లి దేవుని మందిరంలో కూర్చుంటాడు, కాబట్టి యేసు ప్రభు రాకడికి అదే గుర్తు, వాడు వచ్చి నేనే దేవుడు అంటాడు, కాబట్టి అప్పుడు మాత్రమే సంఘం ఎత్తపడుతుంది అనేసరికి ఆ మాటలు వాళ్ళు చదువుకొని వాళ్ళు నిమ్మలంగా, కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే అన్ని మత గ్రంథాలలో లేఖనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనము లేఖనం అంటే ఎప్పుడో జరగబోయే వాటి ముందుగా. కాబట్టి మనం దేన్ని నమ్ముతున్నాం, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మత గ్రంథాల్లో రాయబడిన లేఖనాలు, ప్రవచనాలు అన్నింటినీ కూడా సత్య గ్రంథమని నమ్ముతూ ఉంటారు. కానీ ఏ గ్రంథంలో రాయబడిన లేఖనాలు, ప్రవచనాలు నెరవేర్పు జరుగుతాయో ఆ మాటలే ఆ గ్రంథమే సత్య గ్రంథమని ఆమేన్. మనము బైబిల్ గ్రంథాన్ని సత్యమని ఎలా నమ్మాలి అంటే ఇప్పటి వరకు కొన్ని మాటలు చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ఏ పట్టణంలో ఏ గ్రామంలో జన్మిస్తాడు, అది 6 దూరైనా కానీ 100 ఆరైనా యేసు ప్రభుని కన్న తల్లి మరియా నజరేతులో ఉండవచ్చు, కానీ ఆ యొక్క రోమా చక్రవర్తి అయినటువంటి ఔగుస్తు కోశాధికారిలో దేవుడు ఒక ఆలోచన పుట్టించి రాజుగారి చెవిని వేయించి ఆ ప్రజాసంఖ్య రాసి పన్నులు కట్టాలని ఆ యొక్క టొండోర వేయించి వీళ్ళని కరెక్ట్ గా యేసు ప్రభుని కనే ఆ టయానికి నిండు చునాలతో ఉన్న మరియను యోసేపు ఆయన తీసుకుని వెళ్లి అక్కడ ప్రజాసంఖ్య రాయిస్తూ ఉండగా ఆ యొక్క నొప్పులు వచ్చి యేసుని బెత్లెహేములో ఇవన్నీ కూడా నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు రాసినటువంటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అలాగే ఆ మొదటి పత్రిక 2వ పత్రిక ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మాటలు, మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ మాటలన్నీ కూడా ఎక్కడ నెరవేర్పు జరగబోతున్నాయి చెప్పండి, ఎక్కడ నెరవేర్పు జరగబోతున్నాయి అంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనంలో నెరవేర్పు జరగబోతూ ఉన్నట్లు మనము చదువుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. కొంతమంది నరకానికి వెళ్లి దేవుణ్ణి అడుగుతారట. ఏమని అడుగుతారు, ప్రభువా నువ్వు మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదయ్యా, పరలోకం అనేది ఒకటి ఉందని, నరకం అనేది ఒకటి ఉందని నువ్వు మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదంటే అప్పుడు ప్రభు అంటాడట, ప్రభు నేను మీకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాను, మీరు దాన్ని చదవలేదు, అందులో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది
ఇవన్నీ కూడా విషయాలు నేను మీకు సత్యమైన మాటలు ఆ సత్య గ్రంథమందు వ్రాసి పెట్టాను. అనేక మంది దైవ సేవకులు మిమ్మల్ని ప్రోత్సహించారు, మీరు పరిశుద్ధ గ్రంథం చదవండి అని. కొంతమంది దైవ సేవకులు మీకు బైబిల్ గ్రంథం కూడా ఇచ్చారు, అయితే మీరు దాన్ని చదవకుండా దాన్ని ఎక్కడో మూలపడేశారు. నేను మీ మధ్యలోనికి అనేక మంది సువార్థికులు పంపించాను. వాళ్ళ మాటలు మీ చెవులో కూడా చుచ్చుకుని వస్తున్నప్పుడు మీరు ఆ మాటలు ఏం చేశారు? పెడచెవిని పెట్టారు. కాబట్టి మీరు వాటిని వినలేదు, కాబట్టి పరలోకం రాలేదు, మీరు నరకానికి వెళ్ళారు అని చెప్పారు. ఒక్కసారి కనుక ఒక వ్యక్తి నరకంలోకి వెళితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి నరకంలో నుండి బయటకు రాలేడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం మరొకసారి 6వ అధ్యాయము 2వ వచనాన్ని మరలా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. 7 ఏళ్ల శ్రమ కాలంలో ఏమేం జరగబోతుంది అని మనము గత 20 మాసాలుగా ధ్యానించాం. 21వ మాసంలో ఈ దినం మనము ప్రవేశించాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాం. ఈ 6వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు పరలోకంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? 7 ముద్రలు ఉన్నాయి, 7 బోరలు ఉన్నాయి, 7 ఉగ్రత పాత్రలు ఉన్నాయి. మరలా చెప్తున్నాను, పరలోకంలో ఏమున్నాయి? 7 ముద్రలు ఉన్నాయి, 7 బోరలు ఉన్నాయి, 7 ఉగ్రత పాత్రలు. 7 ముద్రలు విప్పబడి 7 బోరలు వదబడి 7 ఉగ్రత పాత్రలు కనుక కుమ్మరించబడితే 7 ఏళ్ల శ్రమల కాలం కంప్లీట్ అయిపోయినట్టే, ముగిసినట్టే కదా. 7 ముద్రలు విప్పబడి 7 బోరలు వదబడి 7 ఉగ్రత పాత్రలు కనుక కుమ్మరించబడితే 7 ఏళ్ల శ్రమల కాలం ముగించబడినట్టే. మొదటి 3.5 సంవత్సరాలలో నెరవేరుతాయి కదా. మొదటి 2 ఏమిటవి? 7 ముద్రలు విప్పబడతాయి మొదటి 3.5 సంవత్సరాలలో, 7 బోరలు వదబడతాయి. ఇంతటితో మొదటి 3.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే 7 ముద్రలు విప్పబడి 7వ ముద్ర విప్పబడుతూ ఉండగా 7 బోరలు 7 దేవదూతలకు ఇవ్వబడతాయని గతంలో చెప్పుకున్నాం. ఆ 7 ముద్రలు విప్పబడిన తర్వాత 7 బోరలు ఒకదాని వెంట ఒకటి విప్పబడతాయి, ఓదబడతాయి. 7వ బోర ఎప్పుడైతే ఓదబడుతుందో 1260 రోజున సంఘం పరలోకానికి కొనుకోబడుతుంది. అంతటితో మొదటి 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. రెండవ 3.5 సంవత్సరాలు ప్రారంభమవుతుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి దేవుని కోపాగ్నితో నిండిన 7 పాత్రలు, వాటినే 7 ఉగ్రత పాత్రలు అంటారు. దేవుడు సంఘాన్ని ఏం చేశాడు? పరలోకంలో ఉన్న అంతఃపురంలో తీసుకుని వెళ్ళి అక్కడ దాచి ఉంచాడు 3.5 సంవత్సరాలు. యోధా ప్రజలను కొంతమందిని తీసుకుని వెళ్ళి అరణ్యము అంతఃపురంలో దాచిపెట్టాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మిగిలిన ఆ యొక్క 666 ముద్ర వేసుకున్న వారి మీద ఈ 3.5 సంవత్సరాలు ఆకాశం నుండి పరలోకం నుండి 7 ఉగ్రత పాత్రలు కుమ్మరిస్తా ఉంటాడు. కాబట్టి ఈ 7 సంవత్సరాలలో 7 ముద్రలు విప్పబడతాయి, 7 బోరలు ఊదబడతాయి, 7 ఉగ్రత పాత్రలు. అంతటితో 7 సంవత్సరాల శ్రమల కాలం ముగించబడింది. అంతటితో 7 సంవత్సరాల శ్రమల కాలం మాత్రమే కాదు, ఈ యుగం కూడా ముగించబడుతుంది. కొత్త యుగం ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువు వారి చేతిలో ఒక గ్రంథం ఉందని చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే తండ్రి అయిన దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో 7 ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథం అది. దాన్ని యోహాను చూస్తా ఉన్నాడు. దాన్ని విప్పేవాడు ఎవరు కనబడకపోయేసరికి యోహాను ఏడుస్తున్నాడు. 24 పెద్దల్లో ఒక పెద్ద అక్కడే ఉండి ఏమంటున్నాడంటే, యోహాను ఏడవకనైనా, ఇదిగో చిన్న గొర్రె పిల్ల ఒకటి ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడిగా ఉన్నాడు అనేసరికి ఆయనకి ఎక్కడ లేని సంతోషం కలిగింది. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి వచనంలో యేసు ప్రభు వచ్చేసి ఆ తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని ఆయన తన చేతిలోకి తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఆ యొక్క మొట్టమొదటి ముద్రను విప్పుతూ ఉన్నాడు. మొట్టమొదటి ముద్రను విప్పుతూ ఉంటే ఆ ముద్రను విప్పినప్పుడు 7 ముద్రలు కలిగిన గ్రంథం అది. వాటికి సీల్ వేయబడింది, వాటికి సీల్ వేయబడింది, ముద్ర వేయబడింది. ఉదాహరణకి చెప్పాను కదా, ఏదైనా జరిగిందనుకోండి, జరగడానికి కార్యం ఏదైనా ఇంట్లో జరిగిందనుకోండి, ఆఫీసులో జరిగిందనుకోండి, చివరికి అక్కడ తహసీల్దారు, ఎంఆర్ఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చేసి దానికి లాక్ వేసేస్తాడు. కోర్టు ఆర్డర్ అది, కోర్టు ఆర్డర్. ఎందుకంటే తహసీల్దారు, ఎంఆర్ఓ కూడా మేజిస్ట్రేట్ కిందకే లెక్క వస్తాడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా మేజిస్ట్రేట్ కిందకే అలా వస్తాడు. కాబట్టి వీళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయన్నమాట. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఇంటికి లేక ఆఫీస్ కి లాక్ చేసేస్తారు, తాళం వేసేసి దాని మీద రాజముద్ర గుద్దుతారు, సీల్ వేస్తారంటారు దాన్ని, సీల్. దాన్ని ఎవడు కూడా విప్పటానికి యోగ్యుడు కాదు. వాళ్ళే ఎవరైతే ముద్ర వేశారో వాళ్ళే తిరిగి విప్పాలి. కాబట్టి ఆ ఇంట్లో ఏముందో, ఆ ఆఫీస్ లో ఏముందో ఆ సీల్ తీస్తే గాని, ఆ తాళం తీస్తే గాని లోపలికి వెళ్ళి ఏమేమి ఉందో చూడటానికి. అట్లానే 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథం తండ్రి చేతిలో నుండి యేసు ప్రభు చేతిలోకి తీసుకున్నాడు. తీసుకొని ఆయన ఒక్కొక్క ముద్ర విప్పబోతూ ఉన్నాడు. అంటే వాటి లోపల ఏముందో ఆ ముద్రను విప్పితే కానీ, 1వ ముద్ర విప్పితే ఏముంటుందో, 2వ ముద్ర విప్పితే ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఏముంటుందో, ఇలా 7 ముద్రలు విప్పితే కానీ లోపల ఏమేమి ఉంటుందో కానీ ఎవరికి తెలియదు. కాబట్టి మనం గతంలో చదువుకున్నాం, 7 ముద్రలు యేసు ప్రభు ఎక్కడెక్కడ విప్పాడు, విప్పినప్పుడు దాని లోపల ఏమేమి ఉంది. పరలోకంలో ముద్రలు విప్పుతూ ఉంటే యేసు ప్రభు భూలోకంలో
ఆ ముద్రలో వ్రాయబడినటువంటి సంఘటనలు భూలోకములు అనేకములు జరిగాయని మనం చెప్పుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనము మొదటి ముద్ర లేక 1వ ముద్రను గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ఇందులో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటి ముద్ర విప్పినప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం కనుగొనబోతున్నాం. సంఘం ఒకటి, మొట్టమొదటిది ఏంటి అంటే సంఘం అనేది ఎప్పుడు ఎత్తబడబోతుంది కదండి. మొదటి ముద్ర విప్పినప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు మొదటిగా సంఘం ఎప్పుడు ఎత్తబడబోతుంది అనేది మనం చూడబోతున్నాం. రెండవదిగా ఈ యుగం ముగించబడే ముందు అంటే 7 సంవత్సరాలు ప్రపంచ ప్రజలను ఎవరు ఏలబోతున్నారు కదా. రెండవది ఏంటి, ఈ యుగం ముగించబడే ముందు చివరి 7 సంవత్సరాలు ఎవరు భూ ప్రపంచాన్ని ఏలబోతున్నారు. ఈ 2 విషయాల్ని మనం ఈ రోజు ధ్యానించబోతున్నాం. చాలా మంది ఏమంటారు అంటే, చాలా మంది దైవ సేవకులు, విశ్వాసులు వాళ్ళు ఏమని తలుస్తున్నారంటే, మొదటి ముద్ర విప్పబడక మునిపే అంటే 7 సంవత్సరాల శ్రమల కాలం రాకముందే సంఘం పరలోకానికి వెళ్ళిపోతుంది. చాలా మంది నిద్రావస్థలో ఉంటున్నారు. లేఖనాలు మనకి ఇన్ని దినాల నుండి 20 మాసాల నుండి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనేది మాటి మాటికి దేవుడు తన లేఖనాల్లో వ్రాయబడినటువంటి ఆ ప్రవచనాల మూలంగా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. సంఘం ఎప్పుడు ఎత్తబడబోతుంది అనేది మనము ప్రతి వాక్యంలో కూడా దేవుడు మనతో ఖండితంగా మాట్లాడుతూ వస్తున్నాడు. సంఘం అనేది 7 సంవత్సరాల శ్రమల కాలం రాకముందే ఎత్తబడదు. అది మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం ముగించబడిన తర్వాత ఆ 1260వ రోజున సంఘం ఎత్తబడుతుంది అని దేవుడు మనతో. ఎందుకంటే సంఘం 100% సంఘం అనేది శ్రమల కాలం, శ్రమల్లో గుండా ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. సంఘం అనేది పరిశుద్ధంగా ఆయన మరి పరలోకాన్ని కొనుక్కోవాలి అంటే ఆయనకి ఎలాంటి భార్య కావాలి? నిష్కళంకమైన, నిర్దోషమైన, ముడతలు, మచ్చ, డాగు, కళంకం లేనటువంటి పరిశుద్ధ సంఘం అని ఎఫెసీ పత్రిక 5:27లో మనం ఎన్నో పర్యాలు చూసాం. ఎలాంటి భార్య కావాలి? ఎవరైనా కానీ ఎవరు ఏం కోరుకుంటారు? డాగుతో కళంకమైనటువంటి భార్య కావాలి అని కోరుకుంటారా? ఇక దేవునికి ఎలాంటిది కావాలి? ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, అయ్యున్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి అంటున్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవునికి సంఘం కూడా ఎలాంటిది కావాలి? పరిశుద్ధ సంఘం. ఆయన నిష్కళంకుడు, పవిత్రుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన ఎలాంటి వాడు? నిష్కళంకుడు, పవిత్రుడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా అతన్ని గుర్తించవచ్చు అని ప్రియురాలు అంటుంది. ధవళం అంటే తెలుపు, తెల్లని వాడు. మరి ఆయన కూడా అంటున్నాడు, షారోను పొలంలో, ఆమె కూడా అంటుంది, షారోను పొలంలో పూసిన పుష్పం వంటి దానను. షారోను పొలంలో పూసిన పుష్పం ఎలాంటిది? 1 తెల్లనిది, 2 సువాసననిచ్చేది. క్రీస్తు సంఘం క్రీస్తు సువాసనను వెదజల్లే సంఘముగా ఉండాలి. దక్షిణ వాయువు ఏ తెచ్చు, ఉత్తర వాయువు ఏ తెచ్చు, ఇదిగో నా ఉద్యానవనం మీదకి ఏ తెచ్చి నాలో ఉన్నటువంటి సువాసనను, గాలి వస్తే సువాసన ఏమైందండి? ఇక్కడ ఒక సామ్రాణి గడ్డి పెట్టాం, ఇక్కడ ఒక సెట్టు బాటిల్ పెట్టాం, అది అంతవరకే పరిమితం. ఫ్యాన్ వేస్తారనుకోండి, గాలి వీస్తూ ఉంటే ఆ గది మొత్తం, ఆ చుట్టుప్రక్కల ప్రాంతం అంతా కూడా ఏం చేస్తుంది? సువాసన వెదజల్లుతూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ప్రియుడు అంటున్నాడు, ఇదిగో యెరూషలేము కుమార్తెలలో నా కన్యక ఎలాంటిది? పవిత్రురాలు, అంటే తెల్లనిది అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. మరి పరమగీతాలు 2వ అధ్యాయం 2వ వచనంలో. కాబట్టి దేవుని పిల్లలారా, ఎందుకు అంటే ఎలాంటి సంఘాన్ని ఆయన కురుపోవాలనుకుంటున్నాడు అంటే పవిత్రురాలు, పరిశుద్ధురాలు. ఈనాటి సంఘం మిళితమై ఉంది. కల్మషం, అపవిత్రులు, పవిత్రులు అందరూ యేసునందు విశ్వాసం ఉంచారు. యేసు రక్తంతోనే కడగబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు, సంఘంలోనికి వెళుతున్నారు, వస్తున్నారు. కానీ సంఘమంతా పవిత్రమైంది కాదు. కాబట్టి తన సంఘం పవిత్రమైంది అని తెలుసుకోవడానికి యాంటీ క్రైస్టును యేసు ప్రభు వాడుకుంటాడు. యాంటీ క్రైస్టును వాడుకున్నప్పుడు యాంటీ క్రైస్టు సంఘానికి ఏం చేస్తాడు? భయంకరమైన చిత్రహింసలు పంపిస్తాడు. అప్పుడు తేలిపోతే పవిత్రులు ఎవరో, అపవిత్రులు ఎవరో, తనవారెవరో, తనవారు కాని వారెవరో, నిష్కళంకులు ఎవరో, పరిశుద్ధులు ఎవరో అప్పుడు డివైడ్ చేయబడతారు. 666 ముద్ర వేయించుకుంటేనే కొనటం, అమ్మటం ఉంటుంది అనేసరికి అపవిత్రులందరూ కూడా ఒక ప్రక్కకి వెళ్ళిపోతారు. ముందు నాకేంటి అంటారు. సంఘాన్ని ప్యూరిఫై చేసి తన సంఘాన్ని సరైన సంఘం ఎవరో తెలుసుకుంటానికి యాంటీ క్రైస్తుని దేవుడు వాడుకున్నప్పుడు అపవిత్రులు ఒక ప్రక్కకి వెళ్ళిపోతారు, క్షణంలో వెళ్ళిపోతారు. పవిత్రులందరూ మీరు నా శరీరం కోసుకున్నా, మేకులు గుచ్చుకున్నా, చర్మాన్ని ఒలిచినా, మీరు పైన చెట్టు కట్టి క్రింద మంటలు పెట్టినా, గుర్రాల కట్టి మిలిటరీ వాళ్ళు నన్ను మమ్మల్ని ఈడ్చుకొని పోయినా కానీ, కొండపేటలకు వెళ్లి తీసుకుని వెళ్ళి అక్కడ నుండి మమ్మల్ని క్రింద పడవేసినా కానీ, మేము మాత్రం 666 ముద్ర వేయించుకోము. మాకు ఏసే ప్రభు, ఏసే రక్షకుడు, ఏసే దేవుడు తప్ప వేరే ప్రభు లేడు, వేరే రక్షకుడు లేడు. నీకు మొక్కము కాక మొక్కము, నీకు సాగలు పడము కాక పడము. చూసారా, అక్కడ తీరిపోయింది. అక్కడ పవిత్రులను ఇంకా ప్యూరిఫై చేయడానికి కదండి. శ్రమలు ఏం చేస్తాయని చెప్పుకుంటూ వస్తున్నాం ఇంతకాలం? శుద్ధి చేస్తాయి. శ్రమలు ఏం చేస్తాయి చెప్పండి? శ్రమ రాకమునుపు నేనేం చేశాను? త్రోవ తప్పాను. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి శ్రమ ఆ వ్యక్తిని ఏం చేసింది?
ఏం చేసింది? ప్యూరిఫై చేసింది, కల్మషం తొలగించి సరైన మార్గంలోకి నడిపించినట్లు మనము చూస్తాం. నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలు ఏమయ్యారు? అయ్యా, నీవు మా మీదకి పంపించిన శ్రమలన్నింటినీ చూడగా నీవు మాత్రము న్యాయవంతుడివే, మేమే దుర్మార్గులమయ్యామని ప్రభు తట్టు మళ్ళీ ఒప్పుకుంటున్నారు. ఆ శ్రమలు వాళ్ళని ఏం చేశాయి? ప్యూరిఫై చేశాయి. శుద్ధి నుండి అతి పరిశుద్ధతలోనికి వాళ్ళని నడిపించి పరలోకానికి వెళ్లి అర్హులుగా మార్చినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఏమని తలుస్తున్నారు అంటే, 7 ఏళ్ల శ్రమల కాలం రాకమునిపే, ప్రారంభం కాకముందే సంఘాన్ని దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్తాడని వాళ్ళు మోసపోతూ చివరికి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలు కూడా రాంగ్ రూట్ లో నడిపిస్తున్నారు. ఇది సత్యము కాదు అని బైబిల్ గ్రంథంలో మనము తలను వంచుదాం.